వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అరెస్టులో మరొక కీలక మలుపు చోటు చేసుకుంది హైకోర్టు న్యాయస్థానంలో. ఇక్కడ కూటమి యొక్క కుట్రలను బద్దలు చేస్తూ వైసీపీ లీగల్ సెల్ మరొకసారి తన సత్తాను చాటుకుంది. ఏ పోలీసులైతే, ఏ అడ్వకేట్ అయితే మరి సవీంద్రారెడ్డితో మాకు సంబంధం లేదు అని చెప్పారో ఆ వ్యక్తులే మళ్ళీ అధికారికంగా న్యాయస్థానంలోనే ఒప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ రకంగా వీళ్ళు ఆధారాలు సమర్పించడం కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడం కానీ జరిగింది. ఇక్కడ ఏంటంటే జనరల్ డైరీ వర్సెస్ ఎఫ్ఐఆర్, ఈ రెండింటికి సంబంధించి హైకోర్టు సీరియస్ అయింది. ఆ రెండింటికి ఉన్న వ్యత్యాసాలను చెప్తూ ఏ రకంగా మీరు మరి జనరల్ డైరీలో మీరు నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్ చేయకుండా అనేటువంటి విషయాలను కానీ మిగతా విషయాలను ప్రస్తావించి వారిపైన సీరియస్ అయింది. ఇక్కడ ఏంటి కేసు అన్నప్పుడు వైసీపీ చెప్తున్న దాని ప్రకారము సవీంద్రారెడ్డి ప్రభుత్వానికి ఎగనెస్ట్గా పోస్టులు పెడతా ఉన్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేశారని వైసీపీ చెప్తా ఉంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కూటమికి సంబంధించి లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేమెందుకు అరెస్ట్ చేస్తాము, బూతులు పెడతా ఉన్నాడు, మార్పింగ్లు చేస్తూ ఉన్నాడు, అందుకే మేము అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఓకే, మీరు చెప్పినట్టు బూతులు పెడుతుంటే మార్పింగ్లు చేస్తే అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటనేది ఒక్కసారి మీరు ఈ వీడియోలో చూడండి. ఇది ఇక్కడ వెహికల్ వస్తుంది చూడండి, ఇక్కడ ఈ కారు, ఇది పోలీస్ వెహికల్ కాదు. ఇక్కడ ఒక పర్సన్ వస్తున్నాడు చూడండి, ఇక్కడ ఇదిగో ఇగో మరొక వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు, వీళ్ళిద్దరు. ఓకే, సవీంద్రారెడ్డి ఉండేటువంటి అపార్ట్మెంట్కి వచ్చారు. అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు. ఓకే, ఇక్కడ సివిల్ డ్రెస్లో ఉన్నారు, పోలీస్ వెహికల్ కాదు. ఓకే, ఈ రకంగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ లేడని తెలిసి మరి బయటికి వెళ్తున్న క్రమంలో ఏదైతే ఆ వ్యక్తి సవీంద్రారెడ్డి, ఆయన భార్య లక్ష్మీప్రసన్న ఇద్దరు ఒక వెహికల్లో వస్తుంటే మధ్యలో ఆపేసి ఎవరు మీరని అడిగినా కూడా సమాధానం చెప్పకుండా ఆ వ్యక్తిని తమ వెహికల్లో తీసుకుపోయినారు. పోయేటప్పుడు చెప్పారంట మేము పోలీసులము అని చెప్పి. సో పోలీస్ వెహికల్ కాదు, సివిల్ డ్రెస్లో ఉన్నారు, ఎట్లా పోలీసులు అనుకోవడానికి అవకాశం ఉంటుంది, ఛాన్స్ లేదు కదా. సో ఆమె భయపడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో ఇది కిడ్నాప్, వాళ్ళు పోలీసులో కాదో తెలియదు. సో ఆ క్రమంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ చేయకుండా జనరల్ డైరీలో రాశారు. సో జనరల్ డైరీ ఎఫ్ఐఆర్ ఏంటని కూడా మీకు చెప్తా. సో ఈ రకంగా రాసినప్పుడు ఆమె భయపడిపోయింది, ఎఫ్ఐఆర్ రాయట్లేదు, జనరల్ డైరీలో రాశారని చెప్పి భయపడిపోయి ఆమె హైకోర్టును ఆశ్రయించింది, ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసింది. సో ఈ పిటిషన్ వేసినటువంటి క్రమంలో అక్కడ హైకోర్టులో వీళ్ళ తప్పును అధికారికంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ముందేమో మాకు సంబంధం లేదని, తర్వాత అధికారికంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ జనరల్ డైరీలో వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి, సీరియస్ కేసు, కిడ్నాప్ అంటే చాలా సీరియస్ కేసు ఇది. సో ఈ సీరియస్ కేసు ఉన్నప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. మరి జనరల్ డైరీలో రాస్తే ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. అండ్ అదేవిధంగా కంప్లైంట్ కాపీ ఏదైనా ఇస్తే ఆ కంప్లైంట్ రాస్తే ఆ కంప్లైంట్ కాపీ, రిటర్న్ కాపీ కంప్లైంట్ ఎవరైతే చేసినారో వాళ్ళకి రాదు, వెంటనే విచారణ చేయడానికి ఛాన్సే లేదు. అండ్ అదేవిధంగా ఇది ఎట్లా ఉంటుందంటే, సాధారణంగా మనం చెప్పాలంటే నా సైకిల్ పోయింది అనడం వేరు, నా సైకిల్ దొంగలించారనడం వేరు. నా సైకిల్ పోయిందంటే అది వేరు, నా సైకిల్ దొంగలించారు, నా ఇంటికి వచ్చి ఈ రకంగా దొంగతనం జరిగిందంటే దానికి సంబంధించి సీరియస్గా విచారణ చేస్తారు. అండ్ అదేవిధంగా గొడవ జరిగింది వేరు, చిన్న గొడవ జరిగింది అనడానికి వేరు, నా పైన దాడి జరిగింది అనడానికి వేరు, ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ దీంట్లో డైరీలో రాస్తే ఉట్టిగా రాసుకుంటారు అంతే, వచ్చారు ఇట్లా చెప్పారని చెప్పి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడితే దీన్ని వాడతారు అవసరం అనుకుంటే. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి అట్లా ఉండదు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్గా చట్టపరమైనటువంటి విచారణ చేయాల్సి ఉంటుంది. కంప్లైంట్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకి రిటర్న్ కాపీ ఇవ్వాలి, ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటారు దీన్ని. సో వీళ్ళు ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ రాయకుండా జీడీలో అంటే జనరల్ డైరీలో రాశారనమాట. సో ఎందుకని ఇంత పెద్ద కేసుని, ఇంత పెద్ద ఇష్యూని మీరు ఎందుకని జనరల్ డైరీలో రాశారని చెప్పి సీరియస్ అయింది హైకోర్టు న్యాయస్థానం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే లేదు ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు, మేము అరెస్ట్ చేయలేదు, మా పరిధిలో లేడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే సవీంద్రారెడ్డి తరఫు అడ్వకేట్స్ వాదించినటువంటి తీరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాడు, మాకు సమాచారం ఉందని చెప్పి, అదేవిధంగా ఇక్కడ సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి ఆ వెహికల్ కానీ, ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కానీ, వీటన్నింటికి సంబంధించి భార్య లక్ష్మీప్రసన్న చెప్పినటువంటి విషయాలు కానీ వీటన్నింటినీ న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయినారు. తీసుకుపోయిన తర్వాత అప్పుడు అసలు రంగు బయటపడింది, అసలు నిజం బయటకు వచ్చింది. ఏ రకంగా అంటే వీళ్ళు
ఈ వ్యక్తి సవీంద్రారెడ్డిని గుంటూరు కోర్టుకు తీసుకుపోయినారు. గుంటూరు కోర్టు ఏం చెప్పింది, హైకోర్టుకు తీసుకుపోండి అని చెప్పింది. అంటే ఇక్కడ అధికారికంగా వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా, తప్పు చేసినట్టే కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నిజంగానే వీళ్ళు చెప్పిన ప్రకారమే తప్పుడు పోస్టు పెట్టాడు అనుకుందాం, లీగల్గా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలి. అలా అరెస్ట్ చేయకుండా సివిల్ డ్రెస్లో నార్మల్ కార్లో వెళ్ళి మీరు ఈ సిఆర్పిసి 154 కిందకి వస్తుంది, కిడ్నాప్ కిందకి వస్తుంది. అది లేదా కిడ్నాప్ కూడా కాదని పక్కన పెడదాం. ఇప్పుడు అరెస్ట్ చేసిన తీరు ఎట్లా ఉందంటే ఐపీసీ సెక్షన్ 363 బలవంతపు అరెస్టు. నిజంగా తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయాలనుకుంటే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలి. ఈ రకంగా ఎందుకు బలవంతంగా అరెస్ట్ చేశారనేటువంటి అంశాలు కూడా అక్కడ ప్రస్తావనకు వచ్చినాయి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ హైకోర్టు మీరు ఎఫ్ఐఆర్ రాయకుండా చట్ట ఉల్లంఘన చేశారు, అబద్ధపు మాటలు చెప్పారని చెప్పి పోలీసు అధికారులు అయితే అబద్ధపు మాటలు చెప్పారో, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ అయితే ఉన్నాడో ఆ వ్యక్తిని పార్టీ రెస్పాండెంట్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేయమని చెప్పింది. వీళ్ళు చేసినటువంటి తప్పు కారణంగా ఈ వ్యక్తి వెంటనే ఆ వ్యక్తి ఎక్కడున్నా మా ముందు హాజరుపరచాలి, సవీంద్రారెడ్డి మా ముందు హాజరుపరచాలని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. సో ఈ రకంగా న్యాయస్థానం పదే వీళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నా, వీళ్ళ మీద సీరియస్ అవుతున్నా కూడా వీళ్ళ పద్ధతి అయితే మార్చుకోవడం లేదు. సో ఈరోజు అయితే సవీంద్రారెడ్డిని హైకోర్టులో తమ ముందు హాజరుపరచమని చెప్పి మరి న్యాయమూర్తి గారు ఆదేశించడం జరిగింది. సో మరి ఈరోజు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.